విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్పాకే పండితాః సమదర్శినః తర్వాత సాంఖ్యయోగో పృథక్ బాలా ప్రవదంతి న పండితాః అని 2వ అధ్యాయంలో చెప్పాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్రగ్ధ కర్మాణ తమాహు పండితం బుధాః అని చెప్పాడు ఇంకోచోట. ఆ 4 చోట చెప్పబడినటువంటిదే. కానీ మనం పండితులని ఎవరిని అనుకుంటున్నాం? మనం బ్రహ్మాండమైనటువంటి జనరంజకమైనటువంటి దీంట్లో చెప్పగలిగినటువంటి వాళ్ళందరినీ పండితులు, అలాంటి వాళ్ళందరినీ పండితులని అనుకుంటారు. అంటే ఈ అర్థంలో పండితులు అనుకుంటారు. అక్కడ కూర్చొని వింటున్నారు కదా అని వీళ్ళందరికీ ఏం తెలియని వాళ్ళని అనుకున్నా అనుకోండి, అంటే వీడికి ఏం తెలియదు అర్థం. వీడు చెప్పింది వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ వీడికి ఏమీ ఉపయోగపడదు. పాయసంలో గరిట పెట్టి తిప్పుతారు, బ్రహ్మాండంగా రుచిగా ఉండదు తినేటువంటి వాడికి, గరిటకి ఏమీ ఉండదు. ఇక్కడ కూర్చొని వీళ్ళందరికీ ఏం తెలుసు అనుకున్నటువంటి వాడికి దీనిలో ఉన్న విషయం అంతా వాళ్ళకి ఉపయోగిస్తుందని వీడికి ఎన్ని జన్మలెత్తినా ఉపయోగించదు. అలా చెప్పారు మాస్టర్ గారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని.